అలా అంటారేంటి డాక్టర్? కాసేపట్లో తన పెళ్లి. పెళ్ళేంటమ్మా? మనిషి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయండి. ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండే ఉషకి సడన్ గా ఇలా అవడమేంట్రా? శుభమాని పెళ్లి పెట్టుకున్నాము. ఈ పెళ్లి జరిగితే నా పాపులారిటీ బాగా పెరుగుతుంది అనుకున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. సడన్ గా తనకి నర్వ్ స్ట్రోక్ రావడం ఏంటి? ఏమండి, ఏదో జరిగిందని అనిపిస్తుంది. ఏం జరుగుతుంది? అందరం ఇక్కడే ఉన్నాం కదా. సడన్ గా మన కళ్ళ ముందే కదా పడిపోయింది. అంత హెల్దీగా ఉండే అమ్మాయికి ఒక్కసారికి ఇలా నర్వ్ స్ట్రోక్ రావడం ఏంటి? అసలేమీ అర్థం కావట్లేదు. ఏం చేస్తాం చరణ్? వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఎంతమంది అనుకున్నా భగవంతుడు వాళ్ళిద్దరికీ రాసి పెట్టలేదనుకుంటా. అందుకే ఇలా జరిగింది. ఒరే చందు, ఊరుకోరా. ఉషకేం కాదురా. ఎంత ఖర్చైనా సరే ఆ అమ్మాయిని బాగు చేసుకుందాంరా. నువ్వు బాధపడకు. ఉషా, ఏమైంది ఉషా? ఉషా, ఉషా కళ్ళు తెరువు ఉషా. ఉషా, ఉషా, ఉషలే. ఏమైంది ఉషా నీకు? ఏమైందక్క నాకు? కళ్ళు తిరిగి పడిపోయావు ఉషా. ఏమైంది? ఎందుకు కళ్ళు తిరిగాయి నీకు? నాకేం తెలియట్లేదు బామ్మగారు. ఏదో ఓవర్గా స్ట్రెస్ ఫీల్ అయినట్టుంది. అందుకే సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? డోంట్ వరీ అమ్మా. అమ్మాయి చాలా హెల్దీగా ఉంది. నో ప్రాబ్లం. పంతులు గారు, మీరు కానివ్వండి. బాబు, గణపతి పూజ పూర్తయింది. వధూవరులిద్దరూ వస్త్రాలు మార్చుకొని రండి. బట్టలు కూడా మార్చుకోమన్నారు. తర్వాత పెళ్ళే. చిన్నతనేదో ప్లాన్ చేస్తుంది అనుకున్నాను, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టే. ఉషా మెడలో తాళి కట్టాల్సిందే. నువ్వు రావయ్యా. ఇతనెవరు వదినా?
ఉషా మెడలో తాళి కట్టబోయేది ఇతనే. ఉషా మెడలో తాళా? ఆల్రెడీ దాన్ని ఎందుకు పనికి రాకుండా చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశాను. అది ఎందుకు వర్కౌట్ కాలేదో నాకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు మొహం కనబడకుండా మల్లెపూల దండ కట్టి పెళ్లి కొడుకుని తీసుకురావడం అనే ఈ ఆచారం మనకు ఉపయోగపడింది. నీ ప్లేస్లో మొహం తెలియకుండా ఇప్పుడు బట్టలు మార్చుకుని మండపంలోకి ఇతను వెళ్తాడు. తనే ఉషా మెడలో తాళి కడతాడు. చూడు, పట్టుబడిన తర్వాత నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఉషాని నువ్వు ప్రేమించావు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో వేరే వాడికి పెళ్లి జరుగుతుంది అని తెలుసుకుని దొంగతనంగా ఇంట్లోకొచ్చావు. చందుని కట్టేసి తన స్థానంలో నువ్వెళ్ళి తాళి కట్టావు. ఇదే చెప్పాలి. అర్థమవుతుందా? అలాగే మేడం. డబ్బులు ఇస్తున్నారు, పైగా భార్యనిస్తున్నారు. మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. వదినా, నువ్వు సూపర్ వదినా. తర్వాత నన్ను పొగుడుతూ గాని ముందు నువ్వు వెళ్ళి కూర్చో, నేను కట్టేయాలి. వెళ్ళు. కాసేపట్లో అందరూ వచ్చి నేను తీసుకుని వెళ్తారు. రెడీగా ఉండు. సరే మేడం. ఉంటాను చందు. అయ్యా, వధువరుల్ని తీసుకురండి. రే చందు, చందు, టైం అవుతుందిరా ముహూర్తానికి, రారా. పద. రారా. అమ్మయ్య, వదిన చేస్తే చేసింది కానీ అద్భుతమైన ప్లాన్ చేసింది. వేరే వాడితో తాళి కట్టించుకున్న తర్వాత ఏ గొడవైనా సరే ఇక నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యాపీ. ఈ దెబ్బతో ఫ్రీ అయిపోయాను. పల్లవి వదిన, మా ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తావా? ఇప్పుడేం చేస్తావో చూస్తాను. అమ్మా, ఆ చెంబు ఇలా ఇవ్వండి. పంతులు గారు, నేను ఇస్తాను.